గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ప్రభాకర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మీకు ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ప్రీవియస్ పేపర్ సెషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ మీకు 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఛానల్లో మీకు ఆ 2 పేపర్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఈరోజు థర్డ్ పేపర్ చూద్దామండి. మీకు 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే లోపల టోటల్ 47 పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. థర్డ్ పేపర్ ఈరోజు మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. 60% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 60% అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే 3/5 ఏ. 0.3 అంటే 3/10 బి. 1/6 ఉంది. ఇది కూడా 3 వచ్చే విధంగా రాసుకుందాం. ఏమని రాసుకోవచ్చు? 3/18 అని రాసుకోవచ్చు కదా. 3/18 సి. అన్నిట్లో 3 క్యాన్సిల్. ఏముంది ఇక్కడ? a/5 ఈజ్ ఈక్వల్ టు b/10 ఈజ్ ఈక్వల్ టు c/18. అప్పుడు ఏమవుతుందండి? a/b/c ఈజ్ ఈక్వల్ టు సింపుల్ 5:10:18. మనకు ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్లో తెలుసు. a/2 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు c/4 అయితే a/b/c ఈజ్ ఈక్వల్ టు 2:3:4 అవుతుంది. అదేవిధంగా a/b/c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5:10:18. చాలా బేసిక్ వచ్చిందండి. ఓకే, ఏమన్నాడు? కారు 1 minute 0.875 కిలోమీటర్స్ పోతుందట. 1 minute 0.875 కిలోమీటర్స్ పోతుంది. అయినా 1 hour 45 minutes. 1 hour 60 minutes, 45 అంటే మొత్తం 105 minutesలో ఎంత దూరం పోతుంది? చాలా సింపుల్. ఒక చాక్లెట్ కాస్ట్ 10 రూపాయలు అయితే 105 చాక్లెట్ కాస్ట్ ఎంత? అర్థమైందా? అంటే ఏం చేస్తాం? 0.875 into 105. the 0.3 పక్కన పెట్టుకుంటే 875 into 105. ఇంకేం అవసరం లేదండి. 5 5s ఎంత? 25. అంటే యూనిట్ డిజిట్లో 5 ఉంటే చాలు. 91.875 అనేది ఆన్సర్ అవుతుందండి. మొత్తం చేయాల్సిన పని లేదు. యూనిట్ డిజిట్లో దీన్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు ఆన్సర్ని. ఏ అండ్ బి ఇన్వెస్టెడ్. ఇక్కడే రేషియో తీసేసుకోవచ్చు. 4 0 4 0 క్యాన్సిల్. 4 3 4 4. సో ఏకి బికి రేషియో ఎంత? 3 4. ఏ ఎంత టైం పెట్టాడు? 10 months. బి ఎంత టైం పెట్టాడు? 7 months. అంటే 30:28. అంటే 15:14. ఇది ఏ, ఇది బి. బికి ఎంత షేర్ వచ్చిందట? 16,800 వచ్చిందట. అంటే 14కి 16,800 అయితే టోటల్ ఎంత అన్నాడు. టోటల్ ఎంత? 29. అంటే 14 + 15 ఎంత అని అర్థం. 14 ఎన్నిసార్లు పోతుంది? 14 1 14, 28, 14 2. సో టోటల్ ఎంత కావాల్సి వచ్చినప్పుడు 29 × 1200 కావాలి. 0 0 పక్కన పెట్టండి. 12 9 108. 12 రోజులు 24 10 34. 34,800 అనమాట. ఓకే, 3 గ్రూప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారట. 3 గ్రూపుల విద్యార్థులు వరుసగా 18, 20, 22 సంవత్సరాల సగటు వయసును కలిగి ఉన్నారు. 3 గ్రూపుల్లోని విద్యార్థులు ఏ నిష్పత్తిలో ఉన్నారట? 2:3:5 నిష్పత్తిలో ఉన్నారట. ఏ నిష్పత్తిలో ఉన్నారు? 2:3:5 నిష్పత్తిలో ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ఏజెస్ ఎంత? 18, 20, 22. అయినా టోటల్ యావరేజ్ ఎంత అన్నాడు. లెట్ యావరేజ్ మనం చేస్తాం డీవియేషన్ మెథడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకున్నాం. ఇది ఎంత తక్కువ ఉంది? -2 తక్కువ ఉంది. ఎంతమంది? 2. ఇక్కడ డీవియేషనే లేదు, 0. ఇక్కడ +2. మొత్తం ఎంతమంది? 5. -4 + 10 అంటే మొత్తం డీవియేషన్ ఎంత? 6. కానీ ఎంతమంది? 5 3 8 10 మందికి. 6/10 అంటే 0.6. యావరేజ్ ఎంత అనుకున్నాం? 20. 20 + 0.6 అంటే 20.6. ఆన్సర్ ఎంత? 20.6. చాలా సింపుల్ మెథడ్ అండి, డీవియేషన్ మెథడ్లో చేసుకుంటూ వెళ్తే. ఇది కూడా డీవియేషన్ మెథడ్లో చేయొచ్చు. మొత్తం 11 మంది ఉన్నారట. వాళ్ళ యావరేజ్ ఎంతట? 60
8. అందులో ఫస్ట్ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? ఇది డేటా, ఇది యావరేజ్. ఫస్ట్ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అట? 63. లాస్ట్ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అట? 72. టోటల్ యావరేజ్ వచ్చి 68. ఈ మధ్యలో 6th నెంబర్ ఉందన్నమాట. ఓకే, ఇదేమో -5, ఇదేమో +4. -5 × 5 డీవియేషన్ మెథడ్లో అండి. +4 × 5 ఎంత తేడా? -20, -25. 5 5 25 +20. -5 తక్కువ ఉంది కాబట్టి యువతల పక్క ఏం కావాలి? +5 ఎక్కువ ఉండాలి యావరేజ్ కంటే. 68 + 5 73. నెంబర్ ఎంత? 73. డీవియేషన్ ఎంత తక్కువ ఉంది? -5 తక్కువ ఉంది. ఇక్కడేమో 4 ఎక్కువ ఉంది. -5 × 5 అంటే -25 +4 5 ఎంత? 20. -5 అవతల పోతే +5 అంటే 73. అసలు సింపుల్ లెక్క అండి. దీనికి ఇంకో క్వశ్చన్ కూడా అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. 300 నుంచి 450 మధ్యలో ఉన్న 13 యొక్క డివిజిబుల్స్ అయిన నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 to 10 మధ్యలో కొన్ని నెంబర్స్ తీసుకున్నాం. 8, 9, 10 నెంబర్స్ తీసుకున్నాం. వీటి యావరేజ్ ఖచ్చితంగా 6 to 10 మధ్యలోనే ఉంటుందండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 10, 11, 12, 15 అనే నెంబర్స్ తీసుకున్నాం. వీటి యావరేజ్ కూడా 10 to 15 మధ్యలోనే ఉంటుంది. అంటే స్మాల్ నెంబర్ 10 ఉంది, బిగ్ నెంబర్ 15 ఉంది. యావరేజ్ అనేది మధ్యలోనే ఉంటుంది. 300 నుంచి 450 మధ్య నెంబర్స్ తీసుకుంటే వాటి యావరేజ్ ఖచ్చితంగా 300 నుంచి 450 మధ్యలోనే ఉండాలి. ఆ నెంబర్ ఏంటి? ఖచ్చితంగా 377. అలా కాకుండా ఇంకేమైనా ఇచ్చాడు అనుకోండి, 13తో డివిజిబుల్ అవ్వాలి ఖచ్చితంగా యావరేజ్ అనేది. ఎందుకంటే 13తో డివిజిబుల్ అయ్యే నెంబర్సే తీసుకుంటాం కాబట్టి యావరేజ్ కూడా ఖచ్చితంగా 13తోనే డివిజిబుల్ అవ్వాలి. ఆ నెంబరే చూడండి. 13 2s are 26, 11 ఉంటుంది. 117 అంటే 13 9s are 117. అర్థమైందా? అసలు 13తో క్యాన్సిల్ చేయకోకుండా కూడా ఈజీగా చేయొచ్చు. 300 నుంచి 450 మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి? ఓన్లీ 377 మాత్రమే. 12 1/2% ఉందండి. దీన్ని 1/8 అని రాసుకోవచ్చు. మనకి పర్సంటేజ్ చాప్టర్లో అన్నీ ఉంటాయండి. దేన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని. 1/3 అంటే ఏంటి? 1/4 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 3/8 ఉంది. 3/8 అంటే 37 1/2%. 5/8 ఉంది. 62 1/2%. 7/8 ఉంది. 87 1/2%. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే అండి. 1/3 ఉంది. 33 1/3%. 2/3 ఉంది. 66 2/3%. ఇక్కడ 66 2/3% కాబట్టి దాన్ని 2/3 అనుకోవచ్చు. 1/8 × 560 ప్లస్ 2/3 × 240. 8 1s are 8 70. 3 1s are 380. ఏమొస్తుంది? 160. 70 + 160 అంటే 230. అర్థమైందా? ఆ విధంగా చేసుకోవాలి. షార్ట్ కట్స్, పర్సంటేజ్లో షార్ట్ కట్స్ అనమాట ఇవి. ఇది ఇంకా సింపుల్గా వచ్చినండి. వెండారు ఒక మనిషి, ఒక విక్రేత ఏం చేస్తున్నట? 500 రూపాయలు చొప్పున ఒక షర్ట్ని విక్రయిస్తున్నట. షర్ట్ 500 రూపాయలు విక్రయిస్తే అతనికి 2% కమిషన్ ఇచ్చిందట. అంటే ఎంత కమిషన్ వస్తుంది? ఒక్కొక్క షర్ట్కి 10 రూపాయలు కమిషన్ వస్తుంది. టై, నెక్స్ట్ టైని విక్రయిస్తున్నట్టు ఎంతకి? 150కి. కమిషన్ ఎంత? 12%. ఎంత వస్తుందండి? 0 0 క్యాన్సిల్. 5 2 5 3 2 1 2 6 18 రూపాయలు కమిషన్ వస్తుంది. అలాంటిది అతను రోజుకి ఎన్ని షర్ట్స్ అమ్ముతున్నాడు? 3 షర్ట్స్. 3 × 10 రూపీస్. 4 టైస్ అమ్ముతున్నాడు. అంటే 30 + 72 102 రూపాయలు అతనికి కమిషన్ వస్తుంది ఒక రోజుకి. అలాంటిది 30 డేస్కి ఎంత కమిషన్ వస్తుంది అన్నాడు. 30 డేస్ అంటే 100 × 30. 0 పక్కన పెట్టండి. 3 2 6, 3 0 0, 3 1 3. ఎంత వస్తుంది అతనికి? 3060 రూపాయలు అనేది కమిషన్గా వస్తుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్ అండి. ఇది ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ 2026 ఫిలిమ్స్ వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండే ఉంటారు. అర్థమైందా? బేసిక్స్ నుంచి కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా యాప్ లింక్ ఉందండి.
బేసిక్, చాలా బేసిక్ నుంచి ప్రతి అసలు మ్యాథ్స్ నాలెడ్జ్ లేని వాటి నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా చేయాలో, స్మాల్ నుంచి జీరో టు హీరో ఏ విధంగా అవ్వచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు చేశానండి. సో మీరు ఖచ్చితంగా బేసిక్లో ఉన్న వాళ్ళైతే వీడియో యాప్ నుండి డౌన్లోడ్ చేసుకొని కోర్స్ ఉంటుందండి, ఆ కోర్స్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా బేసిక్ నుంచి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఫ్రూట్ సెల్లర్ ఏం చేశారంటే కొన్న ధరపై 5% నష్టానికి యాపిల్ పండ్లు విక్రయించాడు. 5% లాస్. 5% అంటే 1/2 లాస్ కాబట్టి మైనస్ అవుతుంది. 20:19 ఇది కాస్ట్ ప్రైజు, ఇది సెల్లింగ్ ప్రైజ్. కానీ ఏం చేశాడట, మోసం చేశాడు. వాస్తవ బరువు కంటే 20% తక్కువ బరువును ఉపయోగించాడు అట. అంటే అతను వాడేది 80, కానీ వచ్చే లాభం 100. అదేనా, ఇది 4 times, ఇది 5 times. 5 1 జార్ 5 4 జార్ అంటే 16:19 ఎంత ప్రాఫిట్ 3/16 into 100. 4 4 జార్ 4 25 జార్ అంటే ఎంత వస్తుంది 75/4 అంటే 75/4 అంటే 4 1 జార్ 4 3 35 మిగిలింది. 4 8 జార్ 32 3 మిగిలింది. పాయింట్ పెడితే 0 వస్తుంది. 4 7 జార్ 28 2 మళ్ళీ 0 వస్తుంది. 18.75% ఉంటుందట. 18.75%. ఈ విధంగా చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా సింపుల్ టాపిక్ అండి, కానీ కొంచెం క్లమ్జీగా ఉంటుంది అంతే. ఒక వస్తువుని 2200కి విక్రయించడం వల్ల పొందిన లాభం, దాన్ని 1800కి విక్రయించడం వల్ల కలిగే నష్టం రెండు సేమ్ అట. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఆ రెండింటి యొక్క ఇది మిడిల్ కాస్ట్ ప్రైస్ అండి. ఇది 2200కి అమ్మితే ఎంతో లాభం వస్తుంది, ఇది 1800కి అమ్మితే ఎంతో నష్టం వస్తుంది. ఆ రెండు ఈక్వల్ అట. వచ్చే లాభము నష్టం ఈక్వల్ కాబట్టి ఆ మిడిల్ వాల్యూనే కాస్ట్ ప్రైజ్ అవుతుంది. ఎప్పుడైనా వచ్చే లాభము నష్టము ఈక్వల్ అన్నప్పుడు మిడిల్ ప్రైజే కాస్ట్ ప్రైజ్ అవుతుంది. సో కాస్ట్ ప్రైజ్ అంతా ఇక్కడ 2000, కానీ ఎంతకు అమ్మాడట, సెల్లింగ్ ప్రైజు 2050 రూపాయలకి అమ్మాడని ఇచ్చాడు. సో అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది 50 రూపాయలు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది, లాభం బై కొన్న వేల ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 2.5% ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత అండి, 2.5%. ఓకే, సింపుల్. కాస్ట్ ప్రైస్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంతే. షాప్ కీపర్ ఏం చేశాడట, ఒక ఐటమ్ని 25% ఎక్కువ పెట్టాడట మార్క్ ప్రైస్ అనేది. 25% అంటే ఆల్రెడీ తెలిసిందే 1/4. 25% అంటే 1/4 అబోవ్ పెట్టాడు కాబట్టి ప్లస్ అంటే ఏమవుతుంది 5/4. ఇది 4 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత 5, కానీ డిస్కౌంట్ ఇచ్చాడు 10%. 10% డిస్కౌంట్ అంటే 10:9. ఎందుకు చెప్తున్నా చూడండి, 1/10 డిస్కౌంట్ కాబట్టి మైనస్ చేసుకోవాలి. 9/10. కాస్ట్ ప్రైస్ 10 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నట్టు 9. 5 1 జార్ 5 2 జార్. ఇది 8 అయితే ఇది 9. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సో ఎంత 1 ఎక్కువ ప్రాఫిట్. అంటే 1/8 అంటే మనందరికీ తెలిసిందే 12.5%. 1/8 అంటే ఎంత 12.5%. లాభ శాతం ఎంత 12.5%. ఈ విధంగా షార్ట్ ట్రిక్స్తో చేయాలి, ఫాస్ట్గా చేయాలి అండ్ స్మార్ట్గా చేయాలి. ఓకే, చూడండి. కాస్ట్ ప్రైస్ అనేది తెలియదు మనకి, ఎక్స్ అనుకుందాం, కానీ మార్కెట్ ప్రైస్ దాని మీద 60% ఎక్కువ పెట్టాడు. 60% అంటే 3/5 అబోవ్ అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకోవాలి. అంటే ఏమవుతుంది 8/5 పెట్టాడు. ఈ ఎల్ఓసి డిస్కౌంట్ ఆఫ్ 25%. 25% అంటే 1/4. డిస్కౌంట్ అంటే ఆల్రెడీ 1 అని చెప్పాను, మైనస్ అని చెప్పాను కాబట్టి 3/4. అప్పటికి సరిపోక ఏం చేశాడట, ఒక క్యాష్ డిస్కౌంట్ కింద 150 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడట. మైనస్ పర్సంటేజ్లో ఏం లేదు కాబట్టి మైనస్ తీసుకోవాలంతే. అప్పుడు అతనికి ఏమైందట 14% లాభం వచ్చిందట. అంటే ఎక్స్ ఇంటూ 14% అంటే 114/100. ఓకే, 4 1 జార్ 4 2 జార్. ఎక్స్ ఇంటూ 6/5 మైనస్ 150. ఇది 2లో 57 టైమ్స్, ఇది 50 టైమ్స్ అంటే 57x/50. ఈ మైనస్ యువతలకు వస్తే ప్లస్ యువతలకు వస్తే మైనస్ అవుతుంది, ఇది యువతలకు వెళ్తుంది. 6x/5 మైనస్ 57x/50
ఈజ్ ఈక్వల్ టు 150. ఓకే. ఓకే. ఎల్సిఎం ఎంత? 50. 10 times 60x minus 57x is equal to 150. 3x by 50 is equal to 150. 3 1 jar 3 50 jar. ఈ బై 50 అవతల పోతే ఇంటూ 50. 50 ఇంటూ 50 2500. సో కాస్ట్ ప్రైస్ ఎంత దాన్ని? 2500. అర్థమైందండి? సింపుల్గా చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. కొద్ది ఒకసారి అప్పుడప్పుడు క్యాలిక్యులేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే. ఒకటి 45 రూపాయలు విలువ చేసే చక్కెర ఉందట, 32 రూపాయలు విలువ చేసే చక్కెర ఉందట, షుగర్. ఒకటంతా 45 రూపాయలు విలువ చేసే కాస్ట్ షుగర్ ఉంది, 32 రూపీస్. ఈ రెండింటిని ఒక మిశ్రమంలో కలపడం ద్వారా ఒక ప్రైజ్ వచ్చిందట. దాన్ని 43.70 రూపీస్కి అమ్మటం వల్ల 15% ప్రాఫిట్ వచ్చిందట. ఎంత వచ్చింది? 15%. 15% అంటే ఎంత? 115/100. 115/100 అంటే 23/20. 23 దేనికి ఈక్వల్ అన్నట్టు? 43.70 అయితే 20 దీనికి ఈక్వల్. అదే కాస్ట్ ప్రైస్ వస్తుంది అనమాట. ఓకే. ఎంత? 23 1 జార్ 23, 20 మిగులుతుంది. 207. 207 అంటే 9 times. 20 ఇంటూ 1.9 అంటే 38. 20 ఇంటూ 1.9 అంటే ఎంత? 38 అనేది కాస్ట్ ప్రైస్. ఈ చక్కెర ఎంత ఉందంటే దీని క్వాంటిటీ ఇచ్చాడు ఆల్రెడీ. 25 kgs ఉందని క్వాంటిటీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 25 kgల చక్కెర 32 రూపాయలు ఉందని ఇచ్చాడు. అయితే 45 kgల చక్కెర ఎంత ఉందని అడుగుతున్నాడు. సో మిక్చర్ ఆఫ్ ఎలిగేషన్లో ఇది ఎంత వస్తుంది? 6 వస్తుంది, ఇది 7 వస్తుంది. అంటే 6:7 రేషియోలో ఈ రెండింటిని డివైడ్ చేసాం. 7కి ఆల్రెడీ 25 kgs ఉంది. అంటే 7కి 25 kgs అయితే 6కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 25 ఇంటూ 6/7 అంటే 150/7. 7 2 జార్ 14, 10, 7 1 జార్ 7. అప్రాక్సిమేట్లీ ఎంత? అందరూ కూడా అప్రాక్సిమేట్లీ ఎంత ఉందండి? 21 kgs. అర్థమైందా? చాలా సింపుల్ అండి. మిక్చర్ అండ్ ఎలిగేషన్లో తీసుకోవాలి. 15% లాభం వచ్చిందట, 43.70. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందో తెలియాలి, 38 రూపీస్. అర్థమైందా? A right circular cone has a radius of 7 centimeters and height 24 centimeters. ఇవన్నీ పైథాగరస్ ట్రయాడ్స్ తెలిస్తే చాలండి. పైథాగరస్ ట్రయాడ్లో 7, 24 ఉంటే హైపోటెనస్ ఎంత? 25. కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు మామూలుగా. ఇది కోన్. అర్థమైందా? దీంట్లో రేడియస్ ఎంత ఇచ్చాడు? 7. హైట్ ఎంత ఇచ్చాడు? 24. హైపోటెనస్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. అర్థమైందా? ఇది ఎల్. మామూలుగా ఎల్కి ఫార్ములా ఏంటి? r² + h². సో L ఈజ్ ఈక్వల్ రేడియస్ 7 స్క్వేర్ అంటే 49, h 24 స్క్వేర్ అంటే 576. 49 576 కలిపితే 625. ఎంత వస్తుంది? 25. ఆల్రెడీ ట్రయాడ్స్లో చెప్పొచ్చు, పైథాగరస్ ట్రయాడ్స్ ఉంటాయి. 3 4 5, 5 12 ఇస్తే 13, 8 15 ఇస్తే 17, రీసెంట్గా 7 24 ఇస్తే 25. 4 పైథాగరస్ ట్రయాడ్సే. రీజనింగ్స్లో కూడా ఉపయోగపడతాయండి. అర్థమైందా? వ్యాసార్థం 7, హైట్ 24 ఇస్తే కళ్ళు మూసుకొని 25 క్లిక్ చేయటమే. జస్ట్ క్లిక్ చేసేంత టైం చాలు మనకు, అంతే. ఏ బికి 2 సంవత్సరాల కాలానికి 5,000 మరియు 4 సంవత్సరాల కాలానికి సికి 3,000 ఇచ్చాడట. మొత్తంగా అతనికి 2,200 రూపాయలు వడ్డీ వచ్చిందట. వడ్డీకి ఇంత ఫార్ములా ఏంటి? PTR/100. ఆల్రెడీ ప్రిన్సిపల్ 5,000 ఉంది కాబట్టి దాంట్లో 2 సున్నాలు తీసేయచ్చు, బై 100 ఉంటుంది కాబట్టి. సో 50 ఇంటూ టైం ఎంత? 2 సంవత్సరాలు ఇంటూ రేట్ తెలియదు, బై 100 అక్కర్లేదు ఎందుకంటే 2 సున్నాలు క్యాన్సిల్ చేసేసాము ఆల్రెడీ. 30 ఇంటూ 4 ఇంటూ 6 ఎంత వచ్చిందట? మొత్తం 2,200. 52 100. 100r + 34 126 ఇజ్ ఈక్వల్ టు ఎంత? 2,200. 100 + 120 అంటే 220. r ఇజ్ ఈక్వల్ టు 2,200. క్యాన్సిల్. r ఇజ్ ఈక్వల్ టు 10%. కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి కారణం ఏంటంటే ట్రిక్స్ గురించి ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎస్ఎస్సి సీజన్కి ప్రిపేర్ అయ్యే ఉంటారు కాబట్టి చాలా వరకు కొంచెం సిలబస్ అంతా అయిపోయి ఉంటుంది వాళ్ళకి. అర్థమైందా?
సింపుల్ క్వశ్చన్ అండి. ప్రిజంకి వాల్యూ అంటే ప్రిజం వాల్యూ ఎంత అన్నాడు, ఎంత పెరిగిద్ది అన్నాడు. వాళ్ళు ప్రిజం వాల్యూ అంటే సేమ్ బేస్ ఏరియా ఇంటూ హైటే. బేస్ ఏరియా సింపుల్ 25 ఇచ్చాడు. హైట్ ఎంత మామూలుగా ఒరిజినల్గా 10 అయితే 20% పెరిగిద్ది అన్నాడు. 10లో 20% అంటే ఎంత అండి? 2. అర్థమైందంటే 2 పెరిగింది. ఒరిజినల్గా 10 అయితే ఇప్పుడు ఎంత? 12. 25 ఇంటూ 12 అంటే 300. 25 ఇంటూ 12 అంటే ఈజీ చేయొచ్చు. 25 10 ఆర్ 250, 25 2 ఆర్ 50. 250 ప్లస్ 50 అంటే 300. అర్థమైందా? చూసారా, కొన్నేమో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్నేమో చాలా హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఈజీ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్కువ టైం కేటాయిస్తే హార్డ్ క్వశ్చన్స్ అయితే మీరు చేయలేని కూడా చేయలేరు. అర్థమవుతుందా? అంటే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఒక సర్క్యులర్ డిస్క్ యొక్క రేడియస్ 10% తగ్గిందట. వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు లెట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. అర్థమైందా? రేడియస్ 10 అయితే ఏరియా ఏమవుతుందంటే πr². అంటే 100 పైన పక్కన పెట్టేసండి, 100 ఉంటుంది. 10% తగ్గింది. 10లో 10% అంటే 1 తగ్గిందంటే రేడియస్ 9. ఒకవేళ 20% తగ్గింది అన్నాడు అంటే 10లో 20% అంటే 2. ఒకవేళ 10% పెరిగింది అన్నాడు అంటే ఆల్రెడీ 1 అని చెప్పాను, 1 పెరిగితే ఎంత? 11. ఒకవేళ 20% పెరిగింది అన్నాడు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12. ఏరియా ఏమవుతుంది? 9² అంటే 81. 100లోంచి 81 పోతే 19% డిక్రీజ్. అదే ఆన్సర్. ఒకవేళ 8 అంటే 64 అంటే ఎంత? 36% డిక్రీజ్. ఒకవేళ 10% పెరిగిందంటే 11 అంటే 121 అంటే 21% ఇంక్రీజ్. 12 అంటే 144 అంటే 44% ఇంక్రీజ్. ఆ విధంగా సింపుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంది? 19% అనేది తగ్గింది. ఆయిల్తో నిండిన నిట్ట నిలువు స్తూపాకార కంటైనర్ 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక ఘన అర్ధగోళాకార రాయి పూర్తిగా మునిగిపోయింది మరియు ఆయిల్ లెవెల్ అనేది 3 సెంటీమీటర్లు పెరుగుతుంది. మామూలుగా ఒక సిలిండర్ ఉంది. దీంట్లో ఆయిల్ ఉందట. ఇది ఆయిల్. మామూలుగా ఎంత హైట్ ఉందో ఏమి ఇవ్వలేదు, ఎంత దీని రేడియస్ ఏంటో కూడా మనకి ఇవ్వలేదు. ఇది రేడియస్, ఇది రేడియస్. ఈ రేడియస్ ఎంతో మనకి తెలియదు, దీని హైట్ ఎంతో కూడా మనకి తెలియదు. కానీ దీని లోపల ఒక అర్ధగోళాకారపు రాయి పడిందట. అర్ధగోళాకారం అంటే ఎలా ఉంటుందని మామూలుగా మనం ఇట్లా తీసుకుంటాం. ఓకే, ఇది మునిగిపోయింది. అర్థమైందా? ఇది మునగటం వల్ల దీని వాటర్ లెవెల్ అనేది ఒక 3 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయిందట. ఇది పెరిగిన వాటర్. అర్థమైందా? ఇది ఎంత పెరిగింది? 3 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయిందట. అయినా సిలిండర్ రేడియస్ ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ 3 సెంటీమీటర్స్ దేని వల్ల పెరిగింది? ఈ అర్ధగోళం పట్టడం వల్ల పెరిగింది. ఈ 3 సెంటీమీటర్ షేప్ కూడా, ఇది కూడా సిలిండర్ షేప్ లోనే ఉంటుంది. 3 సెంటీమీటర్స్ కూడా, ఈ 3 సెంటీమీటర్స్ కూడా దేంట్లో ఉంటుంది? సిలిండర్ షేప్ లోనే ఉంటుంది. దీని యొక్క వాల్యూమ్ ఎంత అవుతుంది? πr²h. πr²h అంటే π ఇంటూ రేడియస్ తెలియదు, హైట్ ఎంత? 3. ఈ ఓన్లీ ఈ పోర్షన్ వరకు. ఈ పోర్షన్ దేని వల్ల పెరిగింది? ఇది ఈ రాయి పట్టడం వల్లే కదా. ఈ రాయి యొక్క వాల్యూమ్ ఎంత? సిలిండర్ యొక్క వాల్యూమ్ అయితే, సారీ, స్పియర్ యొక్క వాల్యూమ్ అయితే 2/3 4/3 πr³ గోళాంది. ఇది అర్ధగోళం కాబట్టి 2/3 π, r అంటే 7³ రేడియస్ దాన్ని ఇచ్చాడు. పైకి క్యాన్సిల్. r² ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 3 వదలకు వస్తే /3. 7³ అంటే 343. 343 ఇంటూ 2 అంటే 686/9. ఎంత వస్తుంది? 9 7 ఆర్ 63, 5 56 అంటే 9 6 ఆర్ 54, అప్రాక్సిమేట్లీ 76.2 వస్తుంది. r² అనేది ఎంత? 76.2. కానీ r ఎంతో తెలియదు మనకి, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 76.2. ఈ 76 అనేది దేనికి మధ్యలో ఉంటుంది? 8² 9² మధ్యలో ఉంటుంది. 8² అంటే 64, 9² అంటే 81. అంటే r వాల్యూ ఖచ్చితంగా 8 to 9 మధ్యలోనే ఉండాలి. అంటే ఏంటి? 8.6
0.73 ఆ విధంగా ఇస్తాడు. అప్రాక్సిమేట్లీ తెలియని టైంలో అయితే మనకు ఖచ్చితంగా ఆ విధంగా ఇస్తాడు. ఒక రాయి పట్టడం వల్ల వాటర్ లెవెల్ పెరిగింది. ఎంత లెవెల్ పెరిగింది అంటే 3 సెంటీమీటర్స్ పెరిగింది. πr² హైట్ ఎంత 3. దీనివల్ల పెరిగింది రాయి పట్టడం వల్ల పెరిగింది. అందుకే దీన్ని ఈక్వల్ చేసుకున్నాం. ఓకే. వృత్తం యొక్క ఒక సెక్టార్కి 120 డిగ్రీలు, ఇది డిగ్రీస్, 120 డిగ్రీల కేంద్ర కోణం మరియు 7 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంది. అదే వృత్తం యొక్క మరో సెక్టార్కి 2π/3 రేడియన్ల మధ్య కోణం ఉంది. మొదటి సెక్టార్ యొక్క వైశాల్యం మరియు రెండో సెక్టార్ యొక్క వైశాల్యం. ఇక్కడ 2 సెక్టార్స్ ఉన్నాయి. θ/360 ఇది ఫస్ట్ సెక్టార్ అంటే θ1 అనుకుందాం. ఇంటూ ఏరియా ఫార్ములా ఏంటి θ/360 ఇంటూ πr². ఇది కూడా సెకండ్ది θ2/360 ఇంటూ πr². రేడియస్ సేమే, రెండింటికి 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనమాట. ఓకే. సో πr² క్యాన్సిల్ అయితే θ1 ఎంత ఇచ్చాడు 120 degrees by 360. θ2 ఏమి ఇచ్చాడు 2π/3 రేడియన్స్. రేడియన్స్ ని డిగ్రీస్ లో మార్చుకుంటే పై ప్లేస్ లో 183 పెట్టుకోవాలి. 3 1 జా 360 జా 2 into 60 అంటే 120. ఇది కూడా 120/360. క్యాన్సిల్ 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 క్యాన్సిల్. సో రేషియో ఎంత ఇక్కడ 1:1. θ1కి θ2కి రేషియో ఎంత 1:1. అంటే దీనికి ఏరియాకి ఏరియా, ఈ ఏరియాకి రేషియో ఎంత వచ్చింది 1:1. ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. 2π/3 కూడా 120 degrees అని తెలిసినప్పుడు 120కి 120కి రేషియో ఎంత 1:1 అవుతుంది. ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ పడిందండి. 14 అది 14/49 - 2. ఓకే. ఈ పార్ట్ని వదిలిపెట్టండి, ఈ పార్ట్ చేద్దాం ఫస్ట్. 1/7 + √2 + 1/7 - √2 కింద ఎల్సిఎం అయ్యేది ఇది ఇంటూ ఇది మల్టిప్లికేషన్ అవుతుంది. a + b ఇంటూ a - b అంటే a² - b². 49 - 2 ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది. 7 - √2 + 7 + √2. √2కి √2కి క్యాన్సిల్ ఏమవుతుంది 14/49 - 2 అంటే ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది 14/49 - 2. ఇక్కడ ఉంది కూడా అదేగా 14/49 - 2. సో ఆన్సర్ ఎంత అవుతుందండి 0. అంటే క్యాలిక్యులేషన్ పోయే విధంగా ఇస్తుంటాడండి వాడు, మనకి కొద్దిగా ఆలోచించాలంతే. ఆహారం, దుస్తులు మరియు వినోదం కోసం ఒక కుటుంబం 2:4:4 అంటే క్యాన్సిల్ అవుతుంది. 1:2:2 అవుతుంది. 1:2:2. 1:2:2 రేషియోలో ఏమేమి ఉన్నాయి ఫుడ్, క్లోతింగ్, ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ ఏమైందట ఫుడ్ కాస్ట్ ఏమో 10% తగ్గిందట, అంటే -10%. క్లోతింగ్ కాస్ట్ ఏమో 5% పెరిగిందట, +5. ఎంటర్టైన్మెంట్ కాస్ట్ 15% తగ్గిందట. అయినా టోటల్ ఎంత తగ్గుతుందా పెరుగుతుందా అన్నాడు. 1 × 10 అంటే -10 + 2 × 5 అంటే +10 2 × -15 అంటే -30. ఇది క్యాన్సిల్ -30 అవుతుంది. 2 2 4 1 5 ఈ 5తో డివైడ్ చేసుకోవాలి. అంటే మైనస్ అంటే ఏంటి తగ్గుతుంది, 6% అనేది తగ్గుతుంది. అర్థమైందా? ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే పర్సంటేజెస్లో ఈ విధంగా ఇస్తే మనం ఓన్లీ మైనస్ తగ్గుతుందంటే మైనస్, పెరుగుతుందంటే ప్లస్ చేసుకొని చూసుకోవాలి.